5వ శతాబ్దంలో బోధిధర్మ దక్షిణ భారతదేశంలోని పల్లవ రాజ్యంలో యువరాజుగా జన్మించాడు. అతను కాంచీపుర రాజకుమారుడు. అతని ఒరిజినల్ పేరు జయవర్మ. అతనికి చిన్నప్పటి నుంచి ప్రకృతి అన్న, వివిధ మతాల గురించి తెలుసుకోవడం అన్న చాలా ఇష్టం. అందుకనే చిన్న వయసులోనే చాలా రాజ్యాలు కూడా అతను తిరిగాడు. కేరళలోని మర్మకళ అయినటువంటి కలరిపటిని నేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రజంతల అనే గురువు దగ్గర శిష్యరికం చేశాడు. అతను కొంతసేపు ఆయన బోధనలు నేర్పించి ఒక లేఖ విడిచి వెళ్ళిపెట్టిపోయాడు. ఆ లేఖలో ఏముంది? ఆ లేఖలో నువ్వు జన్మించక ముందు ఎవరివి, మరణించిన తర్వాత నువ్వు ఎవరు అని ఉంది. దానికి జవాబు ఎంత ఆలోచించినా ఆ ధర్మవర్మకు జవాబు దొరకలేదు. చివరికి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, మీరు విడిచిన లేఖలో మరణం తర్వాత మీరెవరు, పుట్టుక తర్వాత ముందు మీరు ఎవరు అని సమాధానం తెలుసుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని, దీనికి సమాధానం తెలుసుకోవాలని నాకుంది, మీరేమైనా చెప్తారా అంటే ఆ బౌద్ధ గురువు ఇలా అన్నాడు, ధర్మ, దీనికి సమాధానం నీ గురువుగానే నువ్వు తెలుసుకోవాలి. బంధాలకి, సుఖాలకి, ఈ పదవులకు లోనైనంత వరకు నీకు సమాధానం దొరకదు. ఇవన్నీ విడిచి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకుంటే తప్ప నీకు జవాబు దొరకదు అని ఆ బౌద్ధ గురువు చెప్పాడు. ఆ సమాధానం విన్న బౌద్ధ ధర్మ సుఖాలను తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి నేను సన్యాసంలో ఖర్చిపోతున్నాను అని, ఇక మీదట మీరే నా గురువు, మీ ఆశ్రమమే నా నివాసం అని అన్నాడు. ఈ విషయం తెలిసి ధర్మవర్మ, స్కందవర్మ అంటే తండ్రి అయిన స్కందవర్మ దీనికి ఒప్పుకోలేదు. కానీ బలవంతంగా ఒప్పించి 21 ఏళ్ళున్న ధర్మవర్మ సన్యాసం తీసుకొని కొన్నేళ్ల తర్వాత, నువ్వు మానసికంగాను శారీరకంగాను చాలా బలహీనంగా ఉన్నావు కాబట్టి నువ్వు రేపటి నుండి 4 సంవత్సరాల వరకు శారీరక పరిశ్రమ చేయవలసి ఉంటుంది అని చెప్పగా ధర్మవర్మని పంపించాడు. ధర్మవర్మ గురుగారు చెప్పినట్టు భారతదేశం మొత్తం తిరిగి యోగా, కలరి, మర్మకళతో పాటు మరెన్నో యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత గురువు దగ్గరికి వచ్చి అప్పుడు ధర్మవర్మను చూసిన గురువు, ప్రజ్ఞతార, ఇప్పుడు నువ్వు శారీరకంగా మానసికంగాను చాలా దృఢంగా ఉన్నావు. ఇప్పుడు నీ పుట్టుకకు ఒక కారణం ఉంది. ఆ బాధ్యతను నువ్వు నెరవేరిస్తేనే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు. దానికి నేను ఏం చేయాలి చెప్పండి గురుగారు అని అడిగాడు. ధర్మ, చైనా దేశంలో 1 శతాబ్దంలోనే బౌద్ధ మతం వ్యాపించింది. అక్కడ అందరూ బౌద్ధ మతం పాటిస్తున్నప్పటికీ అక్కడ ఎవరికి గౌతమ బుద్ధుని జీవన విధానం, అసలైన జ్ఞానం అర్థం కాలేదు. బుద్ధుడి జీవన విధానం నీ ద్వారా తెలియాలి కాబట్టి నువ్వు 2వ బుద్ధుడిగా అక్కడికి వెళ్ళాలి. 427 ప్రాంతంలో దక్షిణ చైనాకు చేరుకున్నాడు. తను చైనాకు చేరుకోగానే దక్షిణ చైనాలో వుహాన్ అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఇతను కూడా బౌద్ధ మతస్థుడే. బౌద్ధ మతుడు నుంచి బౌద్ధధర్మ వచ్చాడని సంతోషించి బోధిధర్మని ఆహ్వానించాడు. సకల మర్యాదలతో అతిథి మర్యాదలు కూడా చేశాడు.